ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు నా ప్రేమ వందనములు. క్షేమమని మీరందరూ నమ్ముచున్నాను. కొలత లేకుండా ప్రభు మిమ్మలను ఆశీర్వదించునుగాక. అనుదినం మీతో మాట్లాడడం నాకు మిక్కిలి సంతోషం. అంతకంటే సంతోషం ఏమిటి తెలుసా? ప్రతిరోజు దేవుని యొక్క వాక్కు మీకు నేరుగా వస్తున్నది. ఆ వాక్కులో దైవ కృప ఉంది. ఆ వచనములో అభిషేకం ఉంది. ఆ పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపించుచున్నాడే. ఇంతకంటే మనకేం కావాలి? జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్లో ఉన్న మన విశ్వాస కుటుంబములు, మిమ్మల్ని అందరినీ బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈరోజు 27వ తేదీ పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడంటే, ఎఫెసీ 4వ అధ్యాయం 27వ వచనం, అపవాదికి చోటియ్యకుడి. చిన్న మాట, అపవాదికి చోటియ్యకుడి. చోటు ఇవ్వకుండా ఉండండి. అందులో ఒక కార్యం దాగి ఉంది. చోటు ఇవ్వకుండా ఉండండి. అలాగైతే చోటు ఇవ్వడానికి అవకాశాలు వస్తాయి, సందర్భాలు వస్తాయి. అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఈ మాట యొక్క అర్థం. ఇప్పుడు మన కుటుంబ జీవితంలో లేదంటే మన వ్యక్తిగత జీవితంలో ఈ మైండే చాలా ముఖ్యం. ఆ మనస్సు యొక్క ఆ గదిని కట్టుకోండి అని వాక్యం సెలవిస్తుంది. ఆ మనస్సు ఓపెన్ చేసినట్లయితే సాతానుడిలోనికి ప్రవేశించి వేరే ఎక్కడికో తీసుకెళ్ళి ఆ పరిశుద్ధాత్మ ప్రసన్నతలో నుంచి మనలను వేరు చేస్తాడు. కనుక అపవాదికి మనం కొద్దిగా కూడా చోటు ఇవ్వకూడదు. అంటే ఏమిటి అర్థం? అపవాది యొక్క క్రియలు, అనవసరమైనటువంటి నేరారోపణలు, సంభాషణలు, ఈ వాట్సాప్లో కూర్చొని ఆ సమయం వ్యర్థం చేసుకోవడం, ఇవన్నీ అనవసరమైనటువంటివి, మన మనస్సును వేరు చేసేటువంటివి. అలాగైతే ఈ దినాలలో పరిశుద్ధాత్ముడు మనకిచ్చేటువంటి ఈ సత్యములో అపవాదికి చోటు ఇవ్వకూడదు. అపవాది వాడెవడు? ఎవనిని మృంగుదునా అని వాడు గర్జించు సింహము వలె తిరుగుచున్నాడు. అపవాది ఎవడు? యోహాను 10:10లో దొంగలించుటకు వస్తున్నాడు, హత్య చేయుటకు వస్తున్నాడు, నాశనం చేయడానికి వస్తున్నాడు. ఎవడు వాడు? దొంగ. సాతానుడు దొంగ. దేనిని దొంగలిస్తున్నాడు? సమాధానము దొంగలిస్తే అయిపోయింది కదా ఇంటి పరిస్థితి. సంతోషం దొంగలిస్తే అయిపోయింది. ఆ దినమంతా వ్యర్థమైపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ దినాలలో మెలకువగలిగిన వారయుండుడి, ఉండుడి. ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది. కాబట్టి మనం మనుషులం, సరేనా? మనలో ఒక ఆత్మదేవుడున్నాడు కదా. ఆయన యొక్క చేతికి మనల్ని అప్పగించుకున్నట్లయితే ఆయన ఒక హెచ్చరిక గంట కొడతాడు. అపవాది వస్తున్నాడు, నీవు మాట్లాడేది నాకిష్టం లేదు, నువ్వు ఆలోచించేది నాకిష్టం లేదు, నువ్వు చెప్పిన కమెంట్ ఉంది కదా, నువ్వు పెట్టిన ఈమెయిల్ ఉంది కదా, అది నాకిష్టం లేదని వాడు ఏం చేస్తాడు? వాడు చేసేటప్పుడు ప్రభు వెంటనే మనతో మాట్లాడతాడు. కనుక పరిశుద్ధాత్ముడా, ఈ దినమంతా మీ ప్రసన్నత నన్ను ఆవరించాలి అని ఆయనను స్తుతిస్తూ ఉన్నట్లయితే ఆయన మహా గొప్ప ప్రసన్నత మిమ్మల్ని నింపుతుంది. సరేనా? ప్రార్థించుదామా? ప్రభు కృపగా నడిపిస్తాడు. ప్రార్థించుదాం. మా పరిశుద్ధమైన మంచి తండ్రి, ఆ రోజు అపొస్తలుడై ఉన్న పౌలు చెప్పిన ఆ మాట ఇప్పుడు పరిశుద్ధాత్ముడా మాకు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రభువా, నవంబర్ 27వ తేదీ మాకిచ్చినటువంటి ఈ మాట, అది ఒక ప్రవచనముగా తీసుకుంటున్నాం. అపవాదికి చోటు ఇవ్వకూడదు. వానికి చోటిస్తే వచ్చి కూర్చుంటాడు. ప్రభువా, శత్రువు క్రియలను లయము చేసి ప్రార్థిస్తున్నాం. సమస్త వేశ్యతనము, వ్యభిచారపు ఆత్మలు, అనవసరమైన కోపములు, ద్వేషములు, పోటీలు, భేదాభిప్రాయములు, దేవుడిష్టపడని రహస్య సంబంధాలు ఏవి కుటుంబములోనికి రాకూడదు. మీ రక్తమును ఇంటర్నెట్ మీద, ఫేస్బుక్ మీద, ఆ ఇన్స్టాగ్రామ్ మీద, ప్రభువా మా యొక్క కంప్యూటర్స్, ఐప్యాడ్, ఐఫోన్, ప్రభువా మా సెల్ ఫోన్ అన్నిటి మీద చల్లుచున్నాము. దైవ కృప మా బిడ్డలను ఇంకను నడిపించాలి. దైవికమైన సమాధానం మమ్మలను కాపాడాలి. యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రభు మీతో ఉన్నాడు. ధైర్యంగా ఉండండి. ఎదుటివారికి సంతోషముగా షేర్ చేసి పరిచర్య చెయ్యండి.
ఆమెన్. హిందీ మీద చాలా ఫోకస్ పెట్టండి, ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాలలో ఇంకా చాలా మందికి యేసయ్య అంటే తెలియదు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యు. అయిన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841252836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.